హలో హలో ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లాలోని యనపర్తి మండల కేంద్రమైన శ్రీ రామసీత డైరీ ఫామ్ లోపల ఉన్నాము. మనతో పాటుగా పుత్రారెడ్డి గారు ఉన్నారు. అయితే వారు ఈ ఫీల్డ్లో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు, 8 పాడి పశువులతో స్టార్ట్ చేసి ఈరోజు 700 పైకి ఈ పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గల కారణాలు ఏంటి, ఆయన సక్సెస్కు ఉన్న సీక్రెట్ ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తున్నాము. వెల్కమ్ టు తెలుగు కిసాన్ టీవీ ఛానల్. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరిలోని అనపర్తి మండల కేంద్రంలో ఉన్న రామసీత డైరీ ఫామ్లో ఉన్నాము. మనతో పాటుగా పుత్రారెడ్డి గారు ఉన్నారు. వారు 8 పశువులతో మొదలుపెట్టి ఇప్పుడు 700 పశువుల వరకు తీసుకురావడానికి గల కారణం ఏంటిది, అంటే వాళ్ళ ఫాము విజయాన్ని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారి మాటలోనే విన్నాం. నమస్కారం. నమస్తే అండి, నా పేరు పుత్రారెడ్డి, మాది ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి. ఓకే సార్. సార్ మీరు ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు డైరీ, ఎన్ని పశువులతో స్టార్ట్ చేశారు? నేను 2009లో స్టార్ట్ చేశాను. 6 గేదెలు 2 ఆవులతో స్టార్ట్ చేసాం. ఓకే సార్. ఈరోజు 700 ఆవులు గేదెలు కలిపి 700 ఉన్నాయి. 700 సంఖ్య వరకు పెంచింది సార్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఇంతవరకు తీసుకురావడానికి గల అంటే ఆ ప్రొసీజర్ ఏంటిదో కొంత వివరం. ప్రొసీజర్ అంటే ఏం లేదండి, పశువుల మీద ఇష్టంతో చేశాను అంతే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షెడ్ లోపల 700 పశువులు ఉన్నాయి కదా సార్, అంటే దూడలు బర్రెలు అన్నీ కలిపా సార్? కాదండి, ఓన్లీ పెద్ద 700. పెద్ద 700 ఉన్నాయి. ఇప్పుడు ఈ 700 లోపల ఎన్ని చూడి ఉన్నాయి, ఎన్ని పాడి ఉన్నాయి సార్? ఒక 70% పాడి ఉంటాయండి, 30 to 35% చూడి ఉంటాయి. చూడి ఉంటుంది. ఆవులలో కూడా సేమ్ రేషనా సార్? ఉంటాయి. ఇప్పుడు ఈ 700 పశువులకు గాను పర్ యానిమల్ యావరేజ్ మిల్కింగ్ ఎంత ఉంది సార్ ప్రజెంట్? 700 పశువులుగా చూసుకుంటే యావరేజ్ మిల్క్ అయితే మాకు 6 లీటర్స్ ఉందండి. 6 లీటర్స్ ఉంది, అంటే ఈ సూడి అవి అన్ని కలిపి. ఓకే. ఫామ్ యావరేజ్ అయితే 6 లీటర్లు. 6 లీటర్స్. ఈ ఎక్కువ అంటే ఎన్ని లీటర్ల వరకు పాలు ఇచ్చేది ఉన్నాయి సార్, అంటే మన షెడ్లో? అంటే మనం ఎప్పుడు డైరీ ఫామ్లో ఎక్కువ పాలు ఇచ్చేది తక్కువ పాలు ఇచ్చేది అని ఎప్పుడు చూడకూడదండి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సార్ ఎప్పుడైతే ఒక గేదె ఇన్ని పాలు ఇస్తుంది అని చెప్పి ఆ నెంబర్ ఎప్పుడైతే మనం నోట్ చేసుకోవడం, అది ఎక్కువ దాన్ని చూడడం బట్టేమో ఆ గేదె దగ్గరే ఆగిపోతాం మనం. మిగిలిన గేదెలు మనం పట్టించుకోం. ఆ ఎన్ని ఉంటాయి మన డైరీలో లెక్కగా ఉంటాయి. 100లో ఓ 10 పశువులు బాగా ఎక్కువ హెవీ మిల్కర్స్ ఉంటాయి, మిగిలిన అన్ని నార్మల్ మిల్కర్సే ఉంటాయి. ఈ హెవీ మిల్కర్ 10 వాటి మీద మనం దృష్టి పెడితే మిగిలిన 90 వాటి మీద మన దృష్టి తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా హెవీ మిల్కర్ అన్నా ఏదైనా మన దగ్గర ఉన్న పశువుని, అది చూడిదవ్వచ్చు పాడిదవ్వచ్చు, ఏదైనా ఒక రకంగా చూడడం నేర్చుకోవాలండి ఈ బిజినెస్ లో. అప్పుడు మనం సక్సెస్ లో ముందుకెళ్తాం. లేదనుకుంటే ఎప్పుడు హెవీ మిల్కర్ మీద మన దృష్టి ఉంటుంది, ఈ నార్మల్ మిల్కర్ మీద మనకు దృష్టి ఉండదు. ఎప్పుడైతే దృష్టి లేదో మన డైరీ కుంటుపడిపోద్దండి. ఇప్పుడు ఆ 10 గేదెల మీద మన డైరీ రన్ అవుతుంది కదా, ఆ 10 గేదెలని దృష్టిలో పెట్టుకుంటే ఈ 90 గేదెలు దెబ్బతింటాయి. ఎక్కువ పాలు ఇస్తుందంటే దానికి ఎక్కువ కేర్ తీసుకోవాలండి మనం. ఎక్కువ పాలు ఇస్తుందంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. నార్మల్ గా ఒక 4 లీటర్లు పూటకి 5 లీటర్లు అంటే యావరేజ్ రోజుకి 10 లీటర్లు ఇచ్చి గేది మనం ఏ మెయింటెనెన్స్ ఉండదు. నార్మల్ మెయింటెనెన్స్, మనం దానా పెట్టామా, గడ్డేసామా, పాలు తీసుకున్నామా అన్నట్టు ఉంటుంది. అక్కడి నుంచి 12 లీటర్లు 14 లీటర్లు 16 లీటర్లు పర్ డేకి వెళ్ళి కోల్ది కాల్షియం డెఫిషియన్సీ వస్తాయండి. మినరల్ మిక్చర్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ రెగ్యులర్ గా పాటించాలి. ఒక్కసారి ఈ హెవీ మిల్కర్ సిక్ అయిందంటే అది రికవర్ అవడానికి 20 నుంచి 25 రోజులు పడుతుంది. ఒక్కసారి సిక్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మిల్క్ బాగా పూర్తిగా డ్రాప్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ లోపల ఈ నార్మల్ గా పాలు ఇచ్చేది ఇది ఎక్కువలే అవుతుంది తప్ప అది ఏం ఓడబడిసింది ఏమి ఉండదు మనకి. అదే అంటే ఇప్పుడున్న ఈ ముర్రా గేదెల లోపల అంటే చాలా వరకు డైరీ లోపల కొద్ది కాలం మాత్రమే పాలు ఇవ్వటం, అంటే పాలిచ్చే గడువు తగ్గిపోవటం,
అది అది కొంత సమస్యగా ఉండిపోయింది. దీని వెనకాల అంటే కారణం ఏంటి? మన షెడ్ లోపల ఎంత కాలం వరకు పాలిస్తుంది? అటువంటిది ఏమి ఉండదండి. మనం కేర్ తీసుకోవాలని చెప్పి పాలు ఇచ్చి టైం తగ్గిపోవటం అంటూ ఏమీ ఉండదు. ఏదో ఇంకా 100లో 3 4 పోతాయి, తగ్గుతాయి. కొన్ని 3 నెలలకో 4 నెలలకో మిల్క్ డ్రాప్ అవుతాయి. అది సహజం. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. మనం ఎప్పుడైతే మనం తీసుకునే కేర్ ఎప్పుడైతే బాగుందో పశువులు దెబ్బ తినకుండా మనకి ఇది అవుతాయండి. ఇప్పుడు మన షెడ్ లో ఉన్నాయన్ని బర్రెలన్నీ ముర్రా గ్రేడెడ్ ముర్రానా సార్? అన్నీ ఉన్నాయండి. నేను గుజరాత్ నుంచి తెచ్చాను, హర్యానా నుంచి తెచ్చాను. ఇక్కడ లోకల్ గేదెలు ఉన్నాయి. అవును, లోకల్ అన్నీ ఉన్నాయి. అవును. కానీ నా ఉద్దేశం అయితే లోకల్ గేదె మించింది లేదండి. ఎక్కడి నుంచో హర్యానా తీసుకొచ్చి అది మనకేమో మనకి సెట్ అవ్వడానికి కొంచెం టైం బట్టి ఇదంతా అంత అవసరం లేదని నేను అనుకుంటాను. బయట చేనులలో బయట మేసొచ్చి కొద్దిపాటి తౌడు కొద్దిపాటి దానా పెడితే పూటకు 4 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే బర్రెలు మన దగ్గర ఉండేవి. ఇప్పుడు వాటిని మొత్తంగా పెద్ద చేసి ఈ హర్యానా బీహార్ బర్రెలు అని చెప్పనని ఆటెనక పరిగెత్తి పెద్ద మొత్తం లోపల డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదండి. మనకి ఎప్పుడో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే బోలని హర్యానా పడ్డలను ఇచ్చారు మన చుట్టుపక్కల. ఎప్పుడో మనకి ఆ బ్రీడ్ ఇక్కడ మనకే డెవలప్ అయింది. కాకపోతే అంత ప్యూర్ అయితే కాకపోవచ్చు, కానీ మన క్లైమేట్ కి అనుకూలించి మనకే కూడా యావరేజ్ రోజు 12 లీటర్లు 14 లీటర్లు ఇచ్చే గేదెలు మనకి కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మన ఈ షెడ్ లోపల వీటి దానాలు ఏ రకంగా ఉంటాయి సార్? అంటే ఏ రకమైన దానాలు నేర్పుతారు? ఏమండి, ఫస్ట్ ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అందరూ ఒకటి నేర్చుకోవాలి, న్యూట్రిషన్ నేర్చుకోవాలండి. ఎంతో మంది వస్తుంటారు నా దగ్గరికి, డైరీ ఫామ్ పెడతామండి, ఏ దానా పెట్టాలి, మీరు ఈ దానా పెడుతున్నారు కదా, ఈ దానా ఎంత ఖర్చు ఎందుకు అవుతుంది, లేకపోతే మీరు కేక్ పెడుతున్నారు, లేకపోతే పామాయిల్ స్లజ్ పెడుతున్నారు, లేకపోతే ఇంకోటి పెడుతున్నారు, అదే దానా అడుగుతారు. అది కాదండి, మనకి యానిమల్స్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఫైబర్ కావాలి, ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి. ఇలాగా మనం ఇచ్చి దానాల్లో మనకి దగ్గరలో ఏం దొరుకుతున్నాయి, మనకి నియరెస్ట్ లో తక్కువ రేట్లో ఏం దొరుకుతున్నాయి, అది నేర్చుకుని ముందు న్యూట్రిషన్ నేర్చుకోవాలండి. డైరీ ఫామ్ పెడదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూట్రిషన్ నేర్చుకోవాలండి. మనం గేదెకి ఏమిస్తే మనకి ఏమిస్తుంది అన్నది ముందు నేర్చుకుంటే డైరీ ఫామ్ పెట్టడానికి ముందు బాగా సపోర్ట్ అవుతుందండి ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సార్, మీకు నేను గమనించింది మీ ఫామ్ లోపల ఏంటంటే, మీకు ఒకటి వరిగడ్డి పుష్కలంగా ఉండటం, ఇంకోటి ఈ దానాలు అయితేనేమి ఇవి మీకు కొద్దిపాటి అందుబాటులో ఉండటం మీకు అనుకూలించిన అంశాలని నేను అంటున్నాను. అదే విధంగా అందుబాటులో అంటే ఎవరికి ఏది అందుబాటులో అందరికీ ఏమి ఉండదండి. మనకు ఉన్న దాంట్లో అందుబాటు ఏంటన్నది చూసుకోవాలి. మాది ఈస్ట్ గోదావరి, మాది గోదావరి జిల్లా, మాకు వరిగడ్డి అనుకూలంగా ఉంటది. అలా కర్నూలు సైడ్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి మొక్కజొన్న దొరుకుతుంది. ఏమంటే ఇంకొంచెం నంద్యాల సైడ్కి వెళ్ళారు అనుకోండి, జొన్న చొప్పు జరుగుతుంది, వాళ్ళకి తక్కువ రేట్లో దొరుకుతుంది. అదే జొన్న చొప్పు మేము తెచ్చుకోవాలంటే వాళ్ళకి అక్కడ 3 రూపాయలు 4 రూపాయలు దొరుకుతుంది కేజీ. అదే ట్రాన్స్పోర్ట్ తో మేము ఇక్కడ తెచ్చుకోవాలంటే 12 రూపాయలు అవుతుంది. అలా అనుకూలించాలి. కానీ ఏమంటారంటే మా సైడ్ వాళ్ళు కూడా అక్కడెక్కడో జొన్న చొప్పుకి బోల్డ్ పాలు ఇచ్చేస్తే అందుకని అక్కడి నుంచి 12 రూపాయలు తెచ్చి పెడతా అంటారు. మాకు వరిగడ్డికి 3 రూపాయలు 4 రూపాయలకి మా వరిగడ్డి దొరికి వరిగడ్డిని వదిలేసి ఆ జొన్న చొప్పు పెడతారు. వచ్చి లాభం అంతా ఆ 10 రూపాయలు ఆ ట్రాన్స్పోర్ట్ కి పోతుంది. అలాగ ఆలోచించట్లేదు ఈ రోజు డైరీ ఫామ్ పెట్టాలనుకున్న రైతు ఎవరో కూడా ఆ రకంగా ఆలోచించట్లేదు. ఎవరినో ఇమిటేట్ చేస్తున్నారు. అది కాదు, ఫస్ట్ మన గేదెకి ఏం పెట్టాలి, న్యూట్రిషన్ ఏం ఇవ్వాలన్నది ముందు నేర్చుకుంటే. న్యూట్రిషన్ నేర్చుకోవాలంటే పశువుకి ఏం కావాలనేది తెలుసుకొని మీ చుట్టుముట్టు సరౌండింగ్ లోపల ఏవి అందుబాటులో ఉన్నాయి, తక్కువ రేట్లు ఉన్నాయి అనేది కనిపెట్టగలగాలి. ఈ పచ్చి మేతలు వీటికి అంటే ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది సార్? మాకైతే ఒక 80 ఎకరాల్లో ఉందండి పచ్చి మేత. అంటే వాటిని కోయటం తీసుకురావడం ఇదంతా కంప్లీట్ గా మిషనరీ ఉందండి. ఈ ఒక్కొక్క పశువుకి వచ్చేసి దానా ఇంత మోతాదులో ఇస్తామని ఏమన్నా కొలతలు ఉన్నాయి సార్? అంటే మీ ఫామ్ లో ఏమండి, నేను ఇప్పటికీ కూడా నా ఫామ్ లో మొత్తం వరిగడ్డి, పచ్చగడ్డి, దానా అన్ని కలిపి యావరేజ్ కిలో 10 రూపీస్ వరకు ఉంది నాది. ఓకే, పర్ కిలో 10 రూపీస్. అటువంటి అప్పుడు నేను దీన్ని కొలతగా పెట్టి యానిమల్ కి పెట్టవలసిన అవసరం అయితే నాకు లేదు. అది తిన్నంతా పెడతాను. అది అలా దానా ఖర్చు తగ్గించుకోగలిగితే ప్రతి డైరీ ఫార్మర్ కి లాభసాటిగా ఉంటుందండి. ఈ దానా వివరాలు అంటే ఏ టైప్ ఆఫ్ దానాలు పెడతాలనేది కొద్దిగా వివరిస్తారా సార్? అదే చెప్పాను కదండి, మనకి గేదెకి ఏం కావాలో ఈ షెడ్ లోపల మీరు ఏమి ఇస్తా ఉన్నారని అదే చెప్తాను కదా. కార్బోహైడ్రేట్ ఇస్తామండి, ప్రోటీన్ ఇస్తాను, ఫ్యాట్ ఇస్తాం, ఫైబర్ ఇస్తాం, అలాగే పచ్చిమేత, ఎండుగడ్డి అన్ని సమపాలలో ఇచ్చుకోవడం.
ఇప్పుడు మీకు మొత్తంగా దానా కేజీ వచ్చేసి 10 రూపీస్ బిలో పడతా ఉందని చెప్పారు కదా. ఓకే. ఇప్పుడు పశువుల ఆరోగ్యానికి వచ్చేసరికి వీటి లోపల ముఖ్యంగా వచ్చేసి తిరిగి కట్టలేకపోవటము, మూగేద లాంటి సమస్యలు అనేవి అసలు ఆ ప్రాబ్లం అన్నది మా డైరీలో లేదండి. లేదు. డే 1 నుంచి మనకి పక్కన ఉన్నాయి మొత్తం ఇవన్నీ చూడు గేదెలు ఉన్నాయి. ఓకే. అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా సరే 100లో 10 పశువులు కట్టవు. అది ప్రతి డైరీలో కామన్. అది దాన్ని పెద్దగా పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంత పర్సెంటేజ్ కట్టకపోతే ప్రమాదం అనేది అంటే ఒక 15% వరకు పర్వాలేదండి. ఆ పైన కట్టకపోతే డైరీ లాస్ వచ్చేస్తుంది. 100% లాస్ వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటా ఒకవేళ బై ఛాన్స్ కట్టకపోయినా సరే వాటిని మారుస్తూ ఉండాలి. కట్టకపోతే అంటే ఏముండదండి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుని ప్రతి 3 నెలల్లో అది మనకి ఈయన తర్వాత 3 నెలలు ఎందుకు కట్టలేదో చూసుకుని వెంటనే కేర్ తీసుకుంటే కంపల్సరీగా మనకి. మీరు తిరిగి బర్లను కట్టించే విధానం అంటే దున్నపోతులు ఉన్నాయి కదా సార్? 2 ఉన్నాయండి మా దగ్గర. సెమెన్ ఉంది, దున్నపోతు ఉంది. ఉన్నది దున్నపోతు 2 ఉన్నాయి. మీరు ఏ పద్ధతిని? ఎక్కువ దున్నపోతుని వదులుతామండి. దున్నపోతు సహకరించిన గేదెలు ఏదైనా ఉంటే చేస్తాం. సక్సెస్ రేట్ దున్నపోతు వల్ల ఎక్కువ అండి. మాకు కనిపించిన దాంట్లో దున్నపోతు వల్లనే ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. దినచర్య అంటే రోజు పొద్దున తిప్పుతారా సార్, లేకపోతే మీరు మట్టు పోసింది చూసి మన ఎవరి లైన్ ఆల్దండి. మాకు ఇక్కడ 13 గేదెలకి ఒక బీహార్ వర్కర్ని అలైన్ చేస్తాం. ఆ 13 గేదెలకి సంబంధించి ఇంకా అతనికే సంబంధం అన్ని. ఎదకొచ్చినా ఇంకోటి వచ్చినా 13 గేదెలకి అతనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫామ్ లోపల మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి సార్, అంటే ఆరోగ్యపరంగా షెడ్యూల్ లోపల? కాబట్టి కంపల్సరీగా ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు టీకాలు కంపల్సరీగా వేయించుకోవాలండి. ఏదైనా అంటువ్యాధి కానీ ప్రబలిందా ఫామ్ 0 అయిపోద్దండి. ఫస్ట్ ఒకటే ఫుట్ అండ్ మౌత్ కానీ లేకపోతే ఇది కానీ ఇది మన దొమ్మ కానీ ఏదైనా వచ్చినాయి అంటే మాత్రం ఫుట్ అండ్ మౌత్ వస్తే మాత్రం ఫామ్ 0 అయిపోద్దండి. అవి రాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కూడా వైరల్ రాకుండా. అట్లా ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎదురైంది సార్? ఎదురైందండి. ఒకసారి 70 యానిమల్స్ కి ఒకేసారి అటాక్ అయింది. 70 యానిమల్స్ దగ్గర ఆగింది. అప్పుడు నా ఫామ్ లో 500 ఉన్నాయి. 500లోనూ 70 యానిమల్స్ కి అటాక్ అయింది. 70 యానిమల్స్ దగ్గర ఆగింది. 70 కూడా సిక్ అయిపోయినాయి బాగా. వాటికి మీరు ట్రీట్మెంట్ అంటే అప్పుడు ఏం చేస్తుంటారు సార్, అంటే ఏ చర్యలు తీసుకున్నారు? దానికి సంబంధించి మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్లే అప్పుడు మనకు బాగా సపోర్ట్ చేసి క్యూర్ చేశారు. ఒక్కసారి ఫుట్ అండ్ మౌత్ అటాక్ అయిన గేది 70 to 80% వరకు ఆ ఈతకు పనిచేయదు. మళ్ళా ఈత కట్టాలి, మళ్ళా ఈతకే అది పనిచేస్తుంది. బై ఛాన్స్ ఒకవేళ అది సూడిదైనా సరే మొత్తం ఈసిపోద్దండి. అట్లా నష్టం ఎక్కువ మొత్తంలో నష్టపరిచేది అంటే ఫుట్ అండ్ మౌత్. ఈ ఫీవర్ చిన్న ఏవైనా ఉంటే అవి పెద్ద మన నీట్నెస్ బట్టి ఉంటుందండి. ఫామ్ నీట్ గా ఉంటే డిసీజ్ రాదండి. ఫామ్ బాగా నష్టపరిచేది మాస్టైటిస్ ఒకటండి. మాస్టైటిస్ రాకుండా ఉండాలి అంటే మన ఫామ్ లో కంపల్సరీగా పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్ రోజు పొద్దున సాయంత్రం స్ప్రే చేస్తే మనకి మాస్టైటిస్ అన్నది మన దరి చేరకుండా ఉంటది. మాస్టైటిస్ రాకుండా మనం కాపాడుకుంటే ఫామ్ నిలబడిపోద్దండి, లేదంటే నిలబడదు. మాస్టైటిస్ అంటే పొదుగు వాపు వ్యాధి అదే కదా సార్? బర్రెలన్నీ ఉన్నాయి, దూడలన్నీ ఉన్నాయి సార్. మీరు ఆ దూడలకు పరిరక్షించుకోవడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారు? రెగ్యులర్గా డీవార్మింగ్ ఒకటి వాడతారండి. దూడ కూడా మనకి బతుకుతేనే డైరీ ఫామ్ ఎప్పుడు లాభాల్లో ఉంటుందండి. కొంతమంది ఏమో దూడలను చంపేస్తుంటారు. ఆ టైప్లో ఎప్పుడు చేయలేదండి నేను. ఓనర్లు కానీ ఉద్దేశపూర్వక ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు కొంత కారణము, కొంత బీహార్ వాళ్ళు కూడా కొంత కారణం. అటువంటిది ఏమి ఉండదండి. వాళ్ళు బాగానే చూస్తారు. అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే తప్ప వాళ్ళు కూడా బాగానే చూస్తారు. మనం ఏం చెప్తే అది అలా చేస్తారని. మన పాలు వదలొద్దు అంటే వాళ్ళు మానేస్తారు. పాలు మన దానికి కంపల్సరీగా ఒక సన్నకట్టు వదలమని చెప్తే వాళ్ళు ఒక సన్నకట్టు వదులుతారు. ఇప్పుడు ఆ పెరిగిన దూడలను మీరు బ్రీడింగ్ వైపు మీరు లాస్ట్ ఒక ఇంటర్వ్యూ లోపల మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మీరు ఎప్పుడే కానీ కాదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బ్రీడింగ్ వైపుగా వెళ్ళవద్దు అని చెప్పనని స్టేట్మెంట్. బ్రీడింగ్ వైపు వెళ్ళాలంటే స్టాల్ ఫీడింగ్ వల్ల బ్రీడింగ్ లో లాస్ వస్తుందండి. సార్ కొద్దిగా వివరించండి. స్టాల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్రీడింగ్ చేస్తే మనకి లాస్ వస్తుందండి. ఓకే. స్టాల్ ఫీడింగ్ లో బ్రీడింగ్ కి అవకాశం లేదు. ఎప్పుడైతే బయట తిరగలుగుతాయో అప్పుడు ఖర్చు తగ్గుద్ది కాబట్టి అప్పుడు బ్రీడింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ దాన్ని స్టాల్ ఫీడింగ్ లోపల మనం బ్రీడ్ ను డెవలప్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక లేబర్కే పర్ మంత్ 1500 లెక్కేసుకున్నా
దాని సాలు 40 నెలలు పడద్దండి ఇది కట్టడానికి. అవును 40,000 4, 5, 20, 60,000 ప్రత్యేకించి లేబర్కే వెళ్ళిపోతుంది దూడ ఖర్చు. అవును. అప్పుడు ఇక 60 నెలలు 40 నెలలు మనం పెట్టుబడి పెడతా ఉండాలి ప్రతి నెల లేబర్ ఖర్చు. అవును. నేను ఇంకా ఫీడ్కి కాకుండా చెప్తున్నాను నేను. అవును. ఇంకో ఫీడ్కి ఇంకో 2,000 వేసుకున్నా కానీ మనకి దూడ గేదె ఖరీదు కన్నా దూడ ఖరీదు ఎక్కువ అవుతుంది. అవును. అందుకని చెప్పేసి స్టాల్ ఫీడింగ్ లో దూడను తయారు చేయడం అన్నది చాలా లాస్. అవును. దానికంటే కూడా దాన్ని తీసేసి మీరైతే ఏ పద్ధతి పాటిస్తారు సార్? నేనైతే పాలు వదిలేసిన దూడ 15,000 20,000 వస్తుందండి నాకు. ఆ దూడను అమ్మేసుకుంటాను. ఆడదూడాలా సార్? ఆడదూడన్నా మగదూడన్నా ఇవాళ ఒకటే రేట్ అండి. ఇంకా ఆడదూడ కన్నా మగదూడకే రేట్ ఎక్కువ వస్తుంది. వాటిని తీసేసి మళ్ళీ పాడి పశువులు అనుకుంటారు వేసుకుంటాను. మీరు ఇంకోటి కూడా చెప్పారు సార్, మీ 1,00,000కు మించి నేను బర్రెకు పెట్టను అని చెప్పారు. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే ఒక సగటు మోస్తారి పాలిచ్చే బర్రె అయినా కానీ 1,20,000 1,30,000 పై. అవునండి, 1,20,000 1,30,000 ఎందుకు అవుతుంది? ఒక బర్రెని ఒక రైతు దగ్గర ఒక బేరగాడు కొంటాడు. అవును. ఆ బేరగాడి దగ్గర నుంచి వేరే బేరగాడు వేరే ఏరియాలో కొంటాడు. ఓకే. ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇంకొక బేరగాడు కొంటాడు. ఆడొక 5,000 వేసుకుని మనకి 1,20,000 1,30,000 అవుతుంది. అదే మన డైరీ ఫార్మర్ డైరెక్ట్ గా రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరు వాళ్ళ మకాన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మనకి ఇంత కాస్ట్ పడదు కదండి. అది ఎవరు ఆలోచించరు కదా. ఇప్పుడు ఈ దూడలను మీరు బల్క్ లోపల ఒకటేసారి తీసేస్తారా దఫాలు? అంటే ఎప్పటికప్పుడే తీసేస్తారండి. అలా బల్క్ అది ఇది అని ఉండదు. రైతులు వస్తారండి కొనుక్కోవడానికి. రైతు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు. షెడ్ లోపల యావరేజ్ మిల్కింగ్ పర్సెంటేజ్ 6 లీటర్ 6 లీటర్ల వరకు పాలిస్తాయని చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తంగా ఓవరాల్గా ఎన్ని లీటర్లు అయితే ఉన్నాయి సార్? ఇప్పుడు నాకు 4,000 3,500 4,000 మధ్యలో ఉన్నాయండి పూటగా సార్? రోజుకి ఇన్ని పాలు అంటే ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు సార్? మాకు ఓన్ మార్కెట్ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా, మా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను. నేను ఎక్కడికి పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా సొంతంగా 30 కౌంటర్లు ఉన్నాయి. 30 కౌంటర్లోనే అయిపోతాయి నాకు పాలు. ఈ కౌంటర్లు పెట్టి వాటి ద్వారా సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా చుట్టుపక్కల ఊర్లలో 2-3 మండలాలు ఉన్నాయి మాకు. 2-3 మండలాల్లో 30 కౌంటర్లు ఉన్నాయి. కౌంటర్లో మా ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. బై ప్రొడక్ట్స్ అన్ని నేను ఓన్ గానే తయారు చేసుకుంటాను, ఓన్ గానే సేల్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు పాలను ఎంత పర్సెంటేజ్ బై ప్రొడక్ట్స్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ నేరుగా పాలు అమ్ముతారు సార్? 70% పాలు నేరుగా అమ్ముతాను, 30% మాత్రం బై ప్రొడక్ట్స్ వెళ్తుంది. ఇప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ పాలు కూడా ఈ చిరు వ్యాపారులు కొందరు వచ్చి కొనుక్కోబోతా ఉన్నట్టు, అంటే వాళ్ళకి ఏ రేట్ పడతా ఉంటే మీరు నేరుగా? అలా ఏం లేదు, చిరు వ్యాపారులు ఏం లేదు, డైరెక్ట్ వెండర్స్ అండి. మేము దగ్గర 30 కౌంటర్లు నా సొంత కౌంటర్లు అండి, నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. అవి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో సార్? ఈ చుట్టుపక్కల ఉన్నాయండి. మీకు ఇప్పుడు ఇన్ని 4,000 లీటర్ల సరిపడా మార్కెటింగ్ ఉంది మీకు? ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏమైనా పెంచే అవకాశం ఉందా సార్ ఈ డైరీని? పెంచుతానండి, 1000 వరకు తీసుకెళ్తాను. 1000 వరకు తీసుకెళ్తాను. బై ప్రొడక్ట్స్ అంటే ఏమేమి చేస్తారు సార్? బాదం మిల్క్, రోజ్ మిల్క్, పిస్తా, కోవా, రస్మలై, నెయ్యి, జున్ను, పెరుగు. ఈ ప్రతి కౌంటర్ లోపల ఇవన్నీ ఐస్ క్రీమ్. ఫాము చూస్తే ఇన్ని బర్లను మెయింటైన్ చేయాలంటే మొత్తం లేబర్ పైన ఆధారపడాలంటే కూడా కుదరదు సార్. మీరు ఇది కంప్లీట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 70% కేబో మొత్తం మెకనైజ్ చేసి పెట్టిల్లు, అంటే యాంత్రీకరణ వైపుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మీ దగ్గర ఉన్న యంత్రాలు ఏమేమి ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్తారు? నేను వరిగడ్డి అంతా సొంతంగా చేసుకుంటాను. నాకు వరిగడ్డి బ్యాలర్స్ ఉన్నాయి, నా సొంతంగా ట్రాక్టర్లు ఉన్నాయి. మిషనరీల వల్ల మీరు ఎంతవరకు బెనిఫిట్ అయింది సార్? అంటే లేబర్ తగ్గించుకోవటం కానీ, ఎందుకంటే ఈ చాప్ కట్టర్లని చాప్ కట్టర్లు వీటి వల్ల ఉపయోగమేనండి. కాకపోతే ఏంటంటే మిల్కింగ్ మిషన్ వల్ల ఉపయోగం అయితే ఏం కనిపించలేదు నాకు. మీరు మిల్కింగ్ మిషన్ వల్ల మాకైతే ఉపయోగం కనిపించలేదు. మాకు 13 బర్రెలకి ఒక మనిషిని అలర్ట్ చేస్తాను. అదే మిల్కింగ్ మిషన్ ఇస్తే ఆ మిల్కింగ్ మిషన్ క్లీన్ చేయడానికి ఇంకో మనిషి కావాలంటున్నాడు. దానివల్ల మనకి ఎక్స్ట్రా బర్డెన్ అయింది తప్ప తెచ్చిన మిషన్లో నేను పక్కన పెట్టాను. అంటే ఇంకా మిల్కింగ్ మిషన్కి వెళ్ళాలంటే పార్లర్కి వెళ్ళాలండి. పార్లర్కి వెళ్తే మనకి పెద్ద డైరీలో లాభసాటిగా ఉంటుంది. చిన్న మిల్కింగ్ మిషన్ వల్ల ఒక సింగిల్ ఓనర్ ఉండి అతనే వర్క్ చేసుకునే వాడికి ఆ మిల్కింగ్ మిషన్ యూజ్ అవుతుంది తప్ప, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైరీ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి మిల్కింగ్ మిషన్ ఉపయోగపడుతుంది తప్ప, ఒక బీహార్ వర్కర్ మీద ఆధారపడే వరకు మిల్కింగ్ మిషన్ వల్ల ఉపయోగం అయితే ఏముండదు. మళ్ళీ ఇంకోటి, ఏ కొద్దిపాటి పొరపాటు అయినా సరే మొత్తం పాలన్నీ పాడవుతాయి. మిల్కింగ్ మిషన్ క్లీనింగ్ లేకపోతే దానంత
ఇబ్బంది ఇంకోటి ఉండదండి. ఇంకోటి పొదుగు వాపు వ్యాధి కూడా. అన్నీ వస్తాయి. ఈ కొద్దిపాటి డైరీలు ఉండి లేబర్ మెయింటైన్ చేయాలంటేనే కష్టమవుతా ఉన్నది, మాట వినని పరిస్థితి. మీరు ఇంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ షెడ్ లోపల ఎంతమంది లేబర్ ఉన్నారు సార్? 120 మంది పనిచేస్తున్నారు. 120 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎట్లా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు? ఎవరి పని వాళ్ళదేనండి. ఒకళ్ళ పని ఒకళ్ళు చేయరు, ఒక్కో పని ఇంకొకరికి చెప్పకూడదు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఓకే. ఒక మనిషికి వేరే పని చెప్పామంటే బీహార్ వర్కర్ మన దగ్గర ఉండడు. తన పని తనకు ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఏ పని అయితే చెప్పామో అదే పని చేస్తాం, అంతవరకు చేయించుకోవాలి. వాళ్ళకు ఒక 13 గేదెలు ఉంటే ఆ 13 గేదెల దగ్గరగా పని ఏదైనా సరే మొత్తంగా వాళ్ళే చేసుకుంటారు. అంతే తప్ప మళ్ళీ వేరే పని ఏం చెప్పినా చేయరు. మళ్ళీ ఇంకా దీనిపైన వాళ్ళ పైన కూడా ఇంతమందికి ఇంత సూపర్వైజర్ అంటే వాళ్ళ పైన ప్రతి 6గురికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఈ పాలు కొలతలు ఇవన్నీ వాళ్ళే? ఎవరు కాదండి, వేరండి. పాలు రాసే వాళ్ళు వేరు, పాలు తూకం వేసే వాళ్ళు వేరుగా ఉంటారు. లేదు, నేను అనేది పాలు పిండే వాళ్ళు 13 బర్రెలకు ఒకరు వాళ్ళు కాన్స్టెంట్. అది దాని లోపల ఈ 6 లైన్లకి ఒక సూపర్వైజర్ ఉంటాడు. అయితే ఈ పాలు కూడా బీహార్ వాళ్ళే డీల్ చేస్తా ఉన్నారా? బీహార్ వాళ్ళే డీల్ చేస్తారు. ఈ ఏ బర్రె ఎంత ఇచ్చింది ఏందనేది నోట్ చేసుకుంటారు. ఈ కొత్తగా పెట్టే వాళ్ళకు ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే ఆడేడ చూసి మేము కూడా పెడదామన్న ఆలోచనతో వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? కొత్తగా పెట్టేవాళ్ళు అయితే అండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఫస్ట్ న్యూట్రిషన్ నేర్చుకోవాలండి. 2 మనకి ఆ న్యూట్రిషన్ తగ్గగా దానాలో మన దగ్గరలో ఇప్పుడు అత్యధికంగా మనకి ఖర్చుకి పోయేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా మనకి దగ్గరలో మనకి కావలసిన దానాలు ఎక్కడ దొరుకుతున్నాయి ముందు సర్వే చేసుకోవాలండి. తర్వాత మనకి దగ్గరలో ఉన్న 4-5 డైరీలు డే ఫస్ట్ నుంచి డే ఎండింగ్ వరకు, ఉదయం స్టార్టింగ్ ఎన్ని గంటలకి డైరీ స్టార్ట్ అవుతుందో ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుందో అన్ని వరకు కూడా ప్రతి డైరీలో 2 రోజులన్నా ఒకసారి డైరీని అబ్జర్వ్ చేసి మనం చేయగలం, దీన్ని మనం పూర్తిగా ఈ పనిలో దిగితే మనం న్యాయం చేయగలం అన్న ఉద్దేశం ఉంటేనే డైరీలోకి రావాలండి. లేకపోతే అనవసరం ఏమి చూడకుండా వచ్చి ఇప్పుడు అలా చూడడం వల్ల ఎంత ఖర్చు అవుతుందండి? మహా అయితే 10,000-15,000 ఖర్చుతో ఉబ్బుడైపోతాం. లేదా డైరీ పెట్టుకున్న తర్వాత లక్షల చేతులు కాల్చుకోవడం అన్నది వృధా ప్రయాస. మళ్ళా ఇంకోటి ఏంటంటే, ఎక్కడో యూట్యూబ్లో చూపించినట్టు ఇలా డైరీ స్టార్ట్ చేసిన వెంటనే లక్షల్లో లాభాలు వస్తాయన్నాయి అపోహ, వాస్తవం కాదు. డైరీ పెట్టిన తర్వాత మనం ఏ నెంబర్ అయితే అనుకుంటామో ఆ నెంబర్ వరకు రీచ్ అయిపోయిన తర్వాత మనం 3 సంవత్సరాలు ఆ డైరీలోంచి ఇన్కమ్ తీయకూడదండి. 3 సంవత్సరాలు ఆ డైరీని డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. మనం వెళ్ళిన రోజుని మనం ఆ డైరీ నుంచి 3 సంవత్సరాల తర్వాత మన ఇన్కమ్ తీసుకోవడం మొదలు పెడితే డైరీ నిలబడుతుందండి. లేదు అంటే డైరీ స్టార్ట్ చేసిన కాడి నుంచి నెలకో 2 నెలలకో దాంట్లో ఇన్కమ్ తీసేయడం మొదలు పెడితే డైరీ ఏం నిలబడుతుందండి? నిలబడదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటది. డైరీ ఎప్పుడు కూడా ఏ నెలకు ఆ నెల పెట్టిన వెంటనే ప్రాఫిట్ రాదు. అంటే వృద్ధి రేట్ అనేది చూపిస్తూ ఉండాలి ఏదో రకంగా. అవునండి. వీటన్నిటిని రికార్డ్ చేయడం కోసం అని రికార్డులు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాల్సిందే. రికార్డ్ మెయింటైన్ చేసుకుంటేనే మనకు ఒక అవగాహన ఉంటుంది. రికార్డ్ లేని అకౌంట్ లేని వ్యాపారం ఎప్పుడు కూడా వృద్ధిలోకి రాదండి. మనం ప్రతిదీ కూడా అకౌంట్ ఫర్ చేసి డైరీ అనే కాదు ఏదైనా సరే. ఇక ముందు రాబోయే జనరేషన్స్ లోపల ఈ డైరీ బిజినెస్ ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఇదివరకు అంటేనో అందరు ఉమ్మడి కుటుంబాలు ఉండి కొంతవరకు చేసుకోగలిగిళ్ళు. రాబోయే రోజుల్లో డైరీలకే మంచి రోజులు ఉండదు, భవిష్యత్తు ఉంటుందండి. ప్రాఫిట్స్ పరంగా కానీ రాబోయే రోజుల్లో డైరీ తప్ప సింగిల్ రైతు గేదెని మేపే పరిస్థితి అయితే ఈ రోజు లేదండి. ఈవెన్ పల్లెల లోపల కూడా డైరీ అనేది ఎక్కువ ఆశించకూడదండి. లాభాలు ఎక్కువ ఆశించి డైరీలోకి రావడం అన్నది పొరపాటు. డైరీ వ్యవసాయ అనుబంధ రంగం. వ్యవసాయంలో ఎంత లాభం వస్తుందో దాని మీద డైరీలో ఇంకొంచెం ఎక్కువ లాభం వస్తుంది అంతే తప్ప మనం ఏదో బిజినెస్ చూసినట్టు దీన్ని చూడకూడదండి. ఆ టైప్ గా చూసేవాళ్ళు అయితే ఈ రంగంలోకి రాకూడదండి. వీళ్ళు అంటే వాళ్ళు చూడటం కూడా పేపర్ క్యాల్కులేషన్స్ వేసి దాన్ని ఎంతసేపు ఈ పాలిచ్చే మిషన్ లాగా ట్రీట్ చేస్తూ ఉండటం, కొంతకాలం విరక్తి పుట్టి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం, అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా యానిమల్ అంటే మన ప్రేమగా మన ఇంట్లో మనిషిలా చూసుకోగలిగినోడికే డైరీ రాణిస్తుందండి. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఇది స్టాట్స్ అంటే లెక్కలు చెప్తా ఉన్నాయి. పెట్టిన ప్రతి ఒక్క డైరీ ఫామ్ లోపల అంటే స్టాల్ ఫీడింగ్కు దిగి పెట్టిన డైరీ ఫామ్ లోపల 95% ఫెయిల్యూర్ రేట్ ఉన్నది. దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే కొత్తగా వచ్చే వాళ్ళు చూసి దాని గురించి ఏమైనా నేర్చుకునే అవగాహన లేకుండా స్టార్ట్ చేయడం ఫస్ట్ కారణం. రెండోది ఎవరో ఏదో చేశారు అదే చెయ్యాలని అనుకోవడం తప్ప మనకు అనుకూలంగా ఏముంది, మనకు దగ్గరలో ఏమున్నాయి అన్న చూసుకోవడం
చూసుకోకపోవడం రెండో కారణం. మూడోది పూర్తిగా బ్రోకర్ల మీద ఆధారపడడం. ఒక గేదెని కొనాలంటే ఒక బ్రోకర్ దగ్గర కొంటాడు, ఒక దానా కావాలంటే బ్రోకర్ దగ్గర కొంటాడు, ఒక గడ్డి కావాలంటే బ్రోకర్ దగ్గర కొంటాడు. ఏం కావాల్సిన ఒక బ్రోకర్ని ఆశ్రయించారు, మీడియేటర్ని ఎప్పుడైతే ఆశ్రయించామో 10 రూపాయలు మనకు వచ్చి ప్రాఫిట్ 100 రూపాయలు, ఈ 10 మంది 10 పదులు పట్టుకుపోతారు మన దగ్గర నుంచి. మనకు ఉన్న ప్రాఫిట్ లోంచి వీళ్ళ ప్రాఫిట్ రూపంలో 10 పదులు పట్టుకుపోతే మన దగ్గర ఏముంటదండి? మెయిన్ కారణం అయితే అది. ఎప్పుడైతే మనం యానిమల్ కొనుక్కోవాలి, మనం సొంతంగా కొనుక్కోవాలి, దానా తెచ్చుకోవాలి, మనం ఎక్కడ దానా దొరుకుతుంది, ఏ ఫ్యాక్టరీ నుంచి దొరుకుతుంది అన్నది మన దానా సొంతంగా తెచ్చుకోవాలి. వరిగడ్డి సీజన్ ఉంది, ఏదో ఎండుగడ్డి, వరిగడ్డి అయితే వరిగడ్డి అవ్వచ్చు, లేకపోతే జొన్న చొప్ప అయితే జొన్న చొప్ప అవ్వచ్చు. అది మీరు సొంతంగా లేబర్ తో మీరు వెళ్ళి పొలంలోకి వెళ్ళి మీరు తెచ్చుకోగలగాలి. అందులో 10 రూపాయలు మిగులుతాయి మీకు. అలాగే లేబర్ మెయింటెనెన్స్ కూడా మనం దగ్గర నుండి చూసుకోగలిగితే అందులో కూడా 10 రూపాయలు మిగులుతాయి. అలాగే 4 ఆటలో 4 పదులు మిగిల్చుకుంటే మనకు ప్రాఫిట్ అన్నది పెరుగుతుంది. లేదనుకుంటే వీటి నిమిత్తం మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఏదైనా సరే అంటే బిజినెస్ ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన పూర్తి డేటా సేకరించిన తర్వాతనే దిగటం ఉత్తమం. డైరీ రంగంలో మీరు పెట్టిన కాంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు, దినదినం వృద్ధి చెందుతూనే ఉన్నారు. ఈ రంగాన్ని పట్టుకొని ఇంకా పర్సనల్ లైఫ్ లోపల కొంత నష్టపోయాను, పలానా ఇది చేయలేకపోయాను అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఏమైనా ఉన్నాయి సార్? ఏమంటే ఈ బిజినెస్ ఇష్టంతో చేయాలండి. పశువులు అంటే ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. పశువులు అంటే చాలా ఇష్టం, ఇష్టంతో చేస్తున్నాను. అప్పుడు కష్టం ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు. ఒకటి సామెత ఏంటంటే బర్రె ఉంటే వేరే ఏ పని కూడా చేసేందుకు కానీ సొంత ఏమీ లేదండి. అటువంటి ఇబ్బంది అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. పర్సనల్ లైఫ్ ను మిస్ అయిన ఫీలింగ్ అట్లా ఎటువంటి ఏమీ లేదు. 100%గా ఫుల్ఫిల్గా ఉంది. అది చూసారు కదా, పుత్రారెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు. కేవలం 8 పశువులతో స్టార్ట్ చేసి ఈరోజు 700 పశువుల వరకు వృద్ధి చెందడం జరిగింది. అయితే వారు చెప్పేది ఏంటంటే ప్రతిదీ వారి ఏరియాల తగ్గట్టుగా పూర్తి డేటా సేకరించిన తర్వాత ఈ రంగంలోకి దిగటం ఉత్తమం అని, కేవలం లాభాలు పేపర్ క్యాల్కులేషన్ చేసుకొని దీనికి దిగి చేతులు కాల్చుకోవటం వృధా ప్రయాసాలని వారు చెప్తా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ రంగానికి చాలా బాగుంటుందని, మంచి భవిష్యత్తు ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పెట్టాలనుకున్న వారు పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళ దగ్గర సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్న అంటే మోస్తారి అంటే 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం కలిగిన రైతుల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకొని తక్కువలో ఏవైతే అందుబాటులో ఉంటాయో తెలుసుకున్న తర్వాతనే ఈ రంగంలో దిగడం ఉత్తమని చెప్తా ఉన్నారు. అయితే దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా చేసుకోగలిగితే ఇంకింత లాభపడేందుకు ఆస్కారం ఉందని, మధ్యవర్తులను తప్పగలిగినప్పుడు మిగిలే కొద్దిపాటి లాభం కూడా మనం తీసుకోవచ్చు. పెట్టిన 3 సంవత్సరాల వరకు ఎటువంటి లాభాలు ఆశించకూడదు. అలాగే పెట్టిన డబ్బులను అందులోనే పెడుతూ డైరీని వృద్ధి చేయాల్సి ఉంటుందని వారి మాటలు తెలుస్తూ ఉన్నది. అయితే పెట్టిన కొద్ది సంవత్సరాల్లోనే ఈ బ్రీడింగ్ను వృద్ధి చేయాలన్న నేపంతో ఈ దూడలను పెంచడం లాంటి వృధా ప్రయాసాలకు పోవద్దు. స్టాల్ ఫీడింగ్ లోపల ఈ దూడల పెంపకం అనేది పనికిరాని విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఒకవేళ బయట తిప్పి మేపుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుందని వారి మాటలు తెలుస్తూ ఉంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్స్.